మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. 40 ఏండ్లు అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. 40 ఏండ్లు అనే అంశం ద్వారా మరి ఏహెచ్కేల్ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. ఏహెచ్కేల్ గ్రంథము 29 11వ వచనాన్ని మనం చూద్దాం. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు, 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. నిర్మానుష్యముగానున్న దేశంలో మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణమును 40 సంవత్సరములు పాడై ఉండును. ఐగుప్తీలను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టెదను. ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తీయులు చెదిరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను, చెరలో నుండి వారిని తోడుకొని. మరి ఈ 40 సంవత్సరంలో దేవుని మాట విననటువంటి ప్రజల కొరకు దేవుని వాక్యం గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే దేవుని మాట వినకపోతే నేను చెదరగొట్టించేదను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని మాటకు ఆయాసకరంగా ఉన్నటువంటి వారిని 40 సంవత్సరాల వరకు నేను నిర్నివాసంగా అనంటే నివాసం లేని వాటిగా నేను చేసేదను అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. 29వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఐగుప్తు రాజైన ఫరోకు వచ్చు న్యాయ తీర్పును గురించి, అలాగునే 8 నుంచి చూస్తే ఇశ్రాయేలు పతనం గురించి, 13 నుంచి ఇశ్రాయేలీలు తిరిగి సమకూర్చబడుదురు. ఈ 8 నుంచి 13 వచనాల వరకు 12 వచనాల వరకు మనం చూసినప్పుడు మరి ఇశ్రాయేలీలను వారికి వచ్చేటటువంటి పరిమాణము అంటే దేవుడు వారిని చెదరగొట్టేటటువంటి విషయంలో దేవుడు వారికి ఇచ్చేటటువంటి జవాబు విషయంలో 40 సంవత్సరాల వరకు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించబోతుంది అని చెప్పి ఏహెచ్కేల్ గ్రంథంలో 29వ అధ్యాయంలో 8 నుంచి 12 వచనాల వరకు చూసినప్పుడు మనకి ఈ మాటల్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశం నిర్మానుష్యమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 40 నాది, నేనే దాన్ని కలగజేసితినని అతడు కొనుచున్నాడు గనక నేను నీకును నీ నదికిని విరోధినైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవెనే వరకు, కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు. 40 సంవత్సరములు అది నిర్నివాసంగా ఉండును. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడై ఉండును. ఐగుప్తీయులు జనములోనికి చెదరగొట్టుదురు. ఇక్కడ దేవుని మాటను విననటువంటి వారికి 45 సంవత్సరముల వరకు దేవుడు విధిస్తున్నటువంటి నిర్ణయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి నిర్మూలనం చేయడానికి ఆయన ప్రతిజ్ఞ చేసుకొని ఉన్నాడు. ఎందుకనంటే దేవుని మాట విననటువంటి వారి విషయంలో ఎంతగానో తాను బాధ నొందుతూ ఉన్నాడు.
అలాగునే ప్రజల విషయంలో మరి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 6వ అధ్యాయము ఇక్కడకు చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 6వ అధ్యాయము 16వ అధ్యాయము నిర్గమకాండం 16వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం 16:35. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. 40 సంవత్సరములు దేవుడు వారికి మన్నాను ఇచ్చాడు. అక్కడ దేవుని పరమారిక ఉన్నది. దేవుని యొక్క పరమారికకు సంబంధించిన సాక్ష్యాధారములు ఉంటూ ఉన్నాయి. 40 ఏండ్ల సంఖ్య ఉంటూ ఉన్నది. కానాను దేశం గురించి చెప్పబడి ఉంటున్నది. ఈ 40 సంవత్సరములు దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా ఇశ్రాయేలీలకు మన్నాను తినిపించడానికి దేవుడు సహాయపడ్డాడు, కృప చూపించాడు, తోడుగా ఉన్నాడు, నడిపించాడు. కాబట్టి ఆ 40 సంవత్సరాలు నడిపించినప్పటికీ ప్రజల్లో దేవుని మీద ఉన్నటువంటి మక్కువ కనిపించలేదు. దేవునికి ఆ మక్కువ కనిపించసరికి యెహెజ్కేలు గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, నిర్నివాసంగా మిమ్మల్ని నేను చేస్తాను, ఎడారి పొలాలుగా నేను మిమ్మల్ని చేస్తాను, అక్కడ ఏమీ లభించనటువంటిగా నిర్మూలం చేస్తాను అని చెప్పి 40 సంవత్సరాల వరకు అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటకు మనము లోబడని ప్రజలుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకు నష్టము వాటిల్లుతుంది అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు తెలియపరచబడుతూ ఉన్నది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. తల్లిదండ్రుల పాపము బిడ్డల పైన మోపడానికి దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం 26 నుంచి చూద్దాం, ఇది మనకు అర్థం కావడానికి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వారు, విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. 2 మాత్రమే చేరతారు, మిగిలిన వారు ఎవరు కూడా చేరరు అని దేవుని వాక్యము, దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మన ఆలోచనల ఉద్దేశాల్లో కూడా ఆనాడు కాలేబును ఎందుకొరకు ఇష్టపడ్డాడు దేవుడు, యెహోషువను ఎందుకొరకు ఇష్టపడ్డాడు అని అంటే, వారు దేవునికి లోబడి ఉన్నారు, దేవుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు, దేవుని చిత్తం మాత్రమే వారు జరిగిస్తూ ఉన్నారు, ఎక్కడ వారు సనుక్కోలేదు, గునుక్కోలేదు. కాబట్టి
వారిని మాత్రమే అక్కడికి పంపిస్తానని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 40 రోజులు నడవాల్సినటువంటి ప్రయాణంలో నుంచి 40 ఏళ్ళు నడిపించినప్పటికి కూడా ఇశ్రాయేలీలలో ఆ సనుగులు దేవునికి చెవులకు వినిపించి ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ 40 ఏండ్లు వారిని నడిపించినప్పటికి కూడా ఇద్దరు మాత్రమే చేరుతారని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఈ 40 ఏండ్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకొరకు ఈ 40 ఏండ్లు అనేటటువంటి సంఖ్య మనకు చూస్తూ ఉన్నాం అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. దీని ద్వారా మనకి ఏం అర్థం అవుతుంది, ఏమి తెలుసుకోబోతున్నాము అని అంటే, నాకు అర్థమైనటువంటి పద్ధతి ఏంటంటే, మనం ఏ అంశం తీసుకున్నప్పటికీ కూడా దేవుని మాటను వినకపోతే మాత్రము తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు అనేది నాకు అర్థమవుతూ ఉన్నది. ఏ అంశం తీసుకున్నప్పటికి కూడా, ఎటు నుంచి ఎటు మాట్లాడినప్పటికి కూడా, ఏ గ్రంథం నుంచి మనం చూసినప్పటికి కూడా దేవుని మాట వినాలని చెప్పి గుర్తు చేస్తుంది. మాట విననటువంటి వాళ్ళకు శిక్ష తప్పదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కానాజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా చూసినప్పుడు, ఇశ్రాయేలీలను పరీక్షించుటకు శోధించుటకు ఉండనిచ్చిన జనములు 5 నుంచి వారితో వివాహ సంబంధములు పెట్టుకొనొచ్చు దేవతలను పూజించుట 8వ వచనం నుంచి, ఒత్నీయేలు కుపానిశ్రాతాయిమును ఓడించుట 12 ఎగ్లోన్ షెయిలో నుండి ఏహూదు ఇశ్రాయేలును రక్షించుట 30 నుంచి ఫిలిస్తీన్ల చేతిలో నుండి షెమర్గురు వారిని రక్షించుట గురించి ఈ లేఖనము రాసి ఉంచబడి ఉన్నది. ఎందుకొరకు ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నది అని అంటే, వారు దేవునికి వ్యతిరేకత కలిగినటువంటి భావంతో వారు జీవించి ఉన్నారని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. ఈనాడు నీవైనా నేనైనా, ఏనాడైనా, ఎవరైనా, ఎప్పుడైనా, ఏమైనా దేవునికి విరోధంగా ఉన్నవారిని దేవుడు తప్పక శిక్షిస్తాడు, తప్పక నిర్మూలన చేస్తాను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి కీర్తనలు 95వ కీర్తన చూద్దాం. 95వ కీర్తన 10వ చరణాన్ని చూద్దాం. 10వ చరణాన్ని. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు లేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. మరి 40 సంవత్సరములు లేఖనాన్ని మనం చూసినప్పుడు, మరి దుష్ట ప్రవర్తన కలిగినటువంటి తరముగా, చెడు హృదయం కలిగినటువంటి వారిగా, దేవుని గురించిన అజ్ఞానం గురించి వారు ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు చేసిన ప్రమాణమును వారు మర్చి తిరుగుతూ ఉంటున్నారు. అందుకనే దేవునికి కోపం వచ్చి గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను 40 సంవత్సరములు మీకు ఆయాసకరమైనటువంటి దినములుగా నేను ఉంచుతాను. ఎందుకు అని అంటే, మీరు చెప్పిన మాటను మీరు వింటలేరు, చెయ్యవద్దన్న పని మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఇది మీకు సరైనది కాదు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. మరి గుర్తు చేస్తున్నటువంటి లేఖనాల భాగాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ ఒప్పుకోవడం నా బాధ్యత అయి ఉంటుంది. నేను ఒప్పుకోకపోతే అది నాదే తప్పు. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే నూతన నిబంధనలో యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనానో నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగే వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టమో అడుగుడి అంటే దేవుని యందు ఉండి అడిగితే దేవుడు మనకిస్తాడు. కానీ ఆయన యందు లేకుండా మనం అడగడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. తీగ ద్రాక్షవల్లికి అంటుకట్టుకొని ఉంటేనే బహుగా ఫలిస్తుంది. తీగ వేరుగా ఉండడం వల్ల ఏమీ ఫలించడానికి వీలు లేదు, అది ఎండిపోతుంది. ఎవడు నా యందు ఉంటే, దేవుని యందు ఉండడము చాలా శ్రేయస్కరము. దేవునికి దూరంగా ఉండడము మనకు మనం నష్టం చేసుకున్నటువంటి వారిగా ఉంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలీలకు గుర్తు చేసినటువంటి మాటలు ఈనాడు మనతో కూడా గుర్తు చేయబడుతున్నాయి. 40 రోజులు నడవాల్సినటువంటి ప్రయాణాన్ని మరి 40 సంవత్సరాలు నడిపించినప్పటికీ వారికి బుద్ధి రాలేదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారెవరు కూడా చేరలేదు. ఆ ప్రయాణంలో కాలేబు గారు, యెహోషువ గారు మాత్రమే చేరడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. వారిని మాత్రమే నేను పంపిస్తానని అన్నాడు. మిగిలినటువంటి వారు మీరు కూలిపోతారు, రాలిపోతారు అని చెప్పారు. ఎందుకంటే వారి సనుగులు నా చెవికి వినబడ్డవని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో ఆ విధంగా చెప్పబడి ఉంది. కొత్త నిబంధనలో కూడా నాకు వేరుగా ఉంటే తీసి పారవేసి కాల్చివేస్తానని గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవునికి అనుకూలంగా ఉండాలి, కానీ దేవునికి వ్యతిరేకంగా మనం ఉండవద్దు అని చెప్పి ఈ రాత్రి కాలమందు దేవుని మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు నిష్ప్రయోజనం కాకుండా దేవుని మాటల్ని ధ్యానించడానికి ఒక విద్యార్థిగా నా వంతు నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తూ ఉంటున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఆనాడు 6 లక్షల పైచిలకు ప్రజలు నాయన ప్రయాణమైనప్పటికీ 2 మాత్రమే ప్రవేశించడానికి మీరు అవకాశాన్ని కల్పించి ఉన్నారు, కాలేబు గారిని, యెహోషువ గారిని. వారి ప్రవర్తన లాగా మా జీవితంలో కూడా మా ప్రవర్తన మీకు అంగీకారం లాగున, మీకు నచ్చే విధంగా మా ప్రవర్తన ఉండులాగున సహాయం చేయమని, మమ్మల్ని కూడా నైనా మీ రాజ్యంలోకి, మీ పరదేశంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఎప్పుడు మీరు పిలువబోతున్నారో మాకు తెలియదు. మీ పిలుపుని అందుకొని మేము నిద్రలో ఉండగా నైనా మీ చిత్త ప్రకారమైనటువంటి ప్రదేశంలో మేము ఉండులాగా సహాయం చేయమని, ఇక్కడనే మేము సరి చేసుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, నైనా మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి, సనుగులు మానుకొని
మీ మాటను విని ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని నాయనా ఏ సమయంలో అయినా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి నాయనా మీ కృపలో భద్రపరిచి రాబోయే ప్రతి ఆటంకం శోధన నుంచి తప్పించి నాయనా యెహోషువలాగా కాలేబులాగా మమ్మల్ని ముందుకు కొనసాగించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.